ఏంటక్క ఈ రోజు పని ఎక్కడ? పంచాయతీ బోర్డు పక్కన కలుపు తీయడానికి పోతున్నాం. ఎవరొచ్చారో ఏంటో. మామా 100 రోజులు ఉద్యోగం అని వెళ్ళిపోతారు, అక్కడికి వెళ్ళి శుభ్రంగా నిద్రపోతారు మనలాగా. 7 గాడిదల వయసు అయినా మీలాగా ఊరినే కూర్చొని తినేదానికంటే ఇది ఎంతో మేలు. మామా కూలోళ్ళు కూడా మన మొహాల మీద ఊస్తున్నారా. నువ్వు దేనికి బాధపడకు, దీనికి ఒక మీటింగ్ పెట్టాల్సిందే. అవును మామా. ఏం బాబు టీలు తాగుతారా? అయ్యో బీరు లేకుండా మేము టీ చేచి మన పిల్లలు ఏం అడిగినా సరే అన్నిటినిచ్చే డబ్బులు నేను ఇస్తాను నీకు. అరే రే 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 అరే రే 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 సప్లై స్టార్ట్ చేసిందా? అయ్యో అయ్యో ఎటు నుంచి చూసినా ఒక టైపుగా ఉంది. మల్లెపూల వాసన అద్దర కొడుతుంది. అయ్యో అయ్యో అలాగే తనని చూస్తూనే ఉందామనిపిస్తుంది. ఇచ్చేసావా అమ్మా? ఇచ్చేసాను. నీ లెక్క ఎంతైందో తీసుకొని నా చిల్లర నాకు ఇవ్వు. హలో, 110 మీరే ఇవ్వాలి. ఎందుకని? మీ మనుషులందరూ అన్నిటిని ఖాళీ చేశారు కదా, అందుకని. ఖాళీ చేశారా? ఇంకేంటి, కొట్టి చూడండి, ఒక్క వస్తువు కూడా లేదు. అయ్యయ్యో బాటిల్ ఖాళీగా. అయ్యయ్యో వాడి పళ్ళు చూడు. పిల్లలు తినే చాక్లెట్ కూడా తినేస్తున్నారా? ఏంటి చూస్తున్నారు? ఖాళీ చేశారా? అయ్యో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదే. ఏదో ఒకటి చేద్దాం. ఈ 10 రూపాయలు తీసుకొని 100 రూపాయలని అకౌంట్లో నువ్వు రాసేసుకో. సరే. అది కూడా పిక్కున్నాడు. 5 లైన్ అకౌంట్ లో 110గా ఉంచు. ఇందులో 10 రూపాయలు నాకు చేయాల్సింది. అక్కడ ఇస్తే తీసుకోండి, ఇక్కడ తీసుకురా. అందరి ముందు మీరు భిక్ష వేస్తారు కదా, అది మీకు మర్యాద. ఎవరైనా చోట్లని అనుకుంటే మీ గొప్పతనం గురించి వీళ్ళందరికీ ఎలా తెలిసింది? అయ్యగారు మీ మర్యాద నాకు చాలా ముఖ్యం అయ్యారు. అవునవును, 5 ఇళ్ళోడంటే ఊరికేనా? చేచే గుడ్డు బొండ తినేందుకు కడుపులో ఒకటే గడముడా. 2 గోలిష్రా కావాలి. బాబు పెన్షన్లో నుంచి తీసుకొచ్చాను. ఇదిగోండి. మావా నాకొక సోడా. ఇదిగో మావా నువ్వే తీసుకురా. చాలా థ్యాంక్స్. 5 లైనా. పెద్దయినా ఏరా, నేను ఊరికి పంచాయతీ పెద్దనా లేకపోతే నీకు మాత్రమే పంచాయతీ పెద్దనా? ఎందుకు వచ్చావురా? పంచాయతీ అంతా ఏం లేదు పెద్దయినా. మన భాస్కర్ కనకాభిషేకం ఆల్బమ్ తీసుకొచ్చాడు. వచ్చేదారిలో బండి పంచర్ అయింది, అందుకని నిన్నే ఎక్కించుకొని తీసుకొచ్చా. ఓహో, ఏమా సౌందర్య, నానా ఫోటోగ్రాఫరు ఆల్బమ్ తీసుకొచ్చాడు, నువ్వు వచ్చి తీసుకో అమ్మా. నానా. ఇవ్వండి. ఇదిగోండి నానా, త్వరగా సరే బాబు, లోపలికి వెళ్ళి ఆ టీవీని సెట్ చెయ్యి, లోపల వస్తాను. నానా రండి. కూర్చోండి కూర్చోండి. సరే ఆన్ చేయమ్మా. కొమ్ములు పైన నువ్వెక్కి మనసంతా నింపేసి హృదయం లోపల ఎరిగిపోయాను. అందమైన పువ్వు నన్ను సిగ్గుపడేలా చేసావు. నీవే నా హృదయానికి తీపి రుచి. కొమ్ములు పైన నువ్వెక్కి మనసంతా నింపేసి హృదయంలో చాలా సంతోషం బాబు.
చాలా క్లారిటీగా బాగా తీసావయ్యా. అంతా విరాట్ ఇచ్చిన ఐడియా నేను. ఊరి పెద్ద వాళ్ళ ఫంక్షన్ అంతా క్లియర్ గా ఉండాలని విరాటే పాట పాడి చేశాడండి. చాలా సంతోషం బాబు. బయట ఎవరిని అడిగితే నీ పేరే చెప్తానులే. వెళ్ళిరా, వెళ్ళరండి. వెళ్ళొస్తాను పెద్దయినా. ఏమా నువ్వు చూస్తూ ఉండు, నేను వెళ్ళు ఫోన్ చేసి వస్తాను. ఈరోజు విరిగానే నేను వెళ్తున్నానమ్మా, ఇప్పుడే వచ్చేస్తాను. పోయాను చంపేసి వెళ్తుంది వెళ్తుంది అది వెళ్తుంది. సఖియే నీ వల్ల నేను చలిగానే ఉన్నాను, నువ్వు శ్వాసంగా నాలో వచ్చావు. రే నిన్నే చూస్తాను. అవునా? చూస్తుందా? సరే మనం చూద్దాం. ఎక్కడ మావా చూడనే చూడట్లేదు, నువ్వే చూస్తుంది చూస్తుంది అంటున్నావు. నాకు పట్టింది అక్కున్నావే నాతోని. అస్సలు చూడట్లేదు మావా. గుండెల ఆనందమే ఎక్కడ మావా చూస్తుంది? రే ఇంతకేనా చూసింది? జాగ్రత్తగా వెళ్ళిరామా. ఇదిగో బైక్ ని నువ్వే తీసుకెళ్ళిపో. ఏంట్రా? నేను బస్సులో వస్తాను. ఏయ్ ఉండు. ముందు పెడుతూ నన్ను తక్కుతావు, నన్ను మారిస్తావు, నీతో చూపత్తు నడకతో. ఏంటి ఈరోజు బస్ స్టాండ్ ఎదుర్కొంటే ఎక్కడ దిగుతుంది? సరే మనం వెళ్దాం. హే విరాట్, బ్రహ్మ ఉంటుందిలే. రేయ్ నిన్నేరా. ఏంటి రానా? ఇలా ముందు ముందు వెళ్తే మా నాన్న ఇంకొకరితో పెళ్లి చేసి పెడతారు. ఎప్పుడు చూస్తూ ఉంటే సరిపోదు, బోల్డ్గా ఓపెన్గా లవ్ చెప్పాలి. ఇకపై నీకు ధైర్యం వస్తుందని నాకు నమ్మకం లేదు. అందుకే సిగ్గును విడిచి చెప్తున్నాను, ఐ లవ్ యూ.